ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చింది కూడా విక్రమార్కుడే. అంటే మనం చాలా సినిమాలు చేస్తాం, బేసికల్గా రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటాం, కానీ మనకి ఇష్టమైన ప్లేస్లు, మనకి ఇష్టమైన క్యారెక్టర్లు వచ్చినప్పుడు మన మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ మంచి ఎండ అస్సలు వెనక కొడుతుంటే ఈ చెరుకు కర్రలు అనేది తల కొట్టాలి కదా. ఇప్పుడు ఇదేంటంటే నిజంగా చెరుకుతో కొట్టిన దెబ్బ తగలదు. ఇవి ఆర్ట్ డైరెక్టర్ చేసినవి. చెరుకు తాలూకు అన్ని పైన వేసేసుకుని లోపల ధర్మకోల్ స్టిక్ పెడతారు. అంటే 2 జాయింట్స్ ఉన్న దగ్గర కొడితే ఇక్కడ చీరిగిపోవాలి. ఇక రవితేజ గారు మ్యాక్సిమం ప్యాడ్ పెట్టి మెయింటైన్ చేశారు. ఇక్కడ కెమెరా పెడితే ఏం చేస్తారు సీను, ఇంకా తప్పదు ఈ 2 షాట్లు నువ్వు భరించాల్సిందే అని పేల్ కొడితే. కన్నన్ ఒక ఆర్టిస్ట్ ఉంటాడు చూసారు మీరు, చుత్తులు వేసుకుని, ఈజ్ అ డైరెక్టర్. సారాయి వీరాజ్ డైరెక్టరే, తమిళ్ పెద్ద రైటర్ ఆయన డైరెక్టర్. అలాంటి ఆయన వ్యాషన్ చేశాడు. ఆ వేడికి ఈ దెబ్బలకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి కింద పడి ఆ బ్లడ్ వచ్చి బాధపడుతుంటే ఇక్కడ రాజమౌళి గారు మానిటర్ దగ్గర ఆయన తెలుగు సంబంధం రాదు. నాకు దా దెబ్బ తగులుతుంటే నవ్వుతున్నావు కదా అని అంటుంటాడు.